ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క లెంట్ సీజన్లో నేటి ధ్యాన అంశము గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్, దేవుని యొక్క నమ్మకత్వం. మీ దగ్గర మరి బైబిల్స్ ఉన్న ఎడల విలాప వాక్యములు 3వ అధ్యాయము 22-23 వచనాలు చదువుకుందాం. Lamentations chapter 3 verses 22 and 23. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ఈ యొక్క వాక్యంలో మరి దేవుని యొక్క నమ్మకత్వం గురించి, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు అని చెప్పి ఈ యొక్క భక్తుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనము ఈ యొక్క లెంట్లో భాగంగా పిల్లల జర్నీ, యాజ్ వి జర్నీ త్రూ లెంట్, మరి వి రిఫ్లెక్ట్ ఆన్ గాడ్స్ అన్వేవరింగ్ ఫెయిత్ఫుల్నెస్, దేవునిలో ఉన్నటువంటి ఆ యొక్క మార్పులైనటువంటి ఎల్లప్పుడూ ఉండేటటువంటి నమ్మకత్వం గురించి మనము ధ్యానం చేయనంటున్నాము. నమ్మకత్వము అనేటటువంటిది ఇట్స్ ఎ క్వాలిటీ ఆఫ్ బీయింగ్ లాయల్ అండ్ స్టెడ్ ఫాస్ట్. మరి ఇది ఏంటంటే నీతిమంతులు మరియు స్థిరంగా ఉండటానికి నాణ్యత పిల్లల ఒక క్వాలిటీ, ఇట్స్ ఎ క్వాలిటీ, ఒక మరి నమ్మకత్వము అనేటటువంటిది ఒక లాయల్, వీ కెన్ ట్రస్ట్, వీ కెన్ రిలై, మరి కాన్సిస్టెంట్గా ఉండేటటువంటిది, కాన్స్టెంట్గా ఉండేటటువంటిది, మారనటువంటి ఆ యొక్క గుణము ప్రియులారా. మరి యొక్క లెమెంటేషన్స్లో, విలాప వాక్యములలో వి సీ లెమెంటేషన్స్ ఎక్స్ప్రెసెస్ గ్రీఫ్ బట్ షిఫ్ట్స్ టు హోప్. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే దుఃఖాన్ని తెలియజేస్తుంది, కానీ ఆశ వైపు మరల్చటము. దుఃఖంలోనే ఉండటం కాదు, కానీ పిల్లారా మనకు ఒక నిరీక్షణ, ఒక వాగ్దానము, ఒక అభయము, ఒక ఆదరణ వాక్కులు మనకు ఇక్కడ కనపడుతున్నవి. మొట్టమొదటిగా చూసినట్లయితే మరి గాడ్ స్టెడ్ ఫాస్ట్ లవ్, ఆయన యేసు ప్రభులో ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమ ప్రియులారా, ఆ స్టెడ్ ఫాస్ట్ లవ్, కన్సిస్టెంట్గా ఎల్లప్పుడూ ఉండేటటువంటిది, మారినటువంటి ప్రేమ ప్రియులారా. మరి తల్లిదండ్రుల యొక్క మరి పేరెంట్స్ అన్వేవరింగ్ కమిట్మెంట్, పిల్లల ఎడల పిల్లల తల్లిదండ్రులు ఏ రీతిగా పిల్లరా మరి పిల్లలు అనేక తప్పులు చేస్తుంటారు, అనేక రీతిలుగా పొరపాట్లు, మిస్టేక్స్ అనేటటువంటి లేకపోతే అయినా సరే దే షో మరి ఆ తల్లి లేక తండ్రి యొక్క అస్థిరమైనటువంటి నిబద్ధత పిల్లల కమిట్మెంట్. ఇక బిడ్డలు వారి యొక్క శ్రేయస్సును కోరేటటువంటి వారు, వారి యొక్క బెటర్మెంట్ కోరేటటువంటి వారు, వారి యొక్క సక్సెస్ను కోరేటటువంటి వారు. మరి ఆ తప్పిపోయిన కుమారుడు యొక్క జీవితంలో చూస్తే ఎంతో డబ్బులు తీసుకొని దుర్వ్యాపారములకు వాడి ఉంటున్నాడు. ఎంతో అయినా సరే తండ్రిలో అన్వేవరింగ్ ఆ కమిట్మెంట్, ఆయన వస్తున్నప్పుడు వెళ్ళి కౌగిలించుకొని ముద్దాడి పిల్లల గొప్ప విందు చేయటం చూస్తున్నాము, ఆ వస్త్రాలను మార్చడం అనేటువంటి చూస్తున్నాము. కాబట్టి దాంట్లో ఎంతో తండ్రిగా ఆయనకున్నటువంటి ప్రేమ. అలాగనే మన యొక్క తండ్రి కూడా పరలోకపు తండ్రి, మన దేవుడి ప్రియులరా, ఆయనలో అటువంటి పిల్లలు మనం ఎంతో, మన యొక్క పాపలను బట్టి, మనం ఎంతో ఆ దుర్నీతిని బట్టి మనం ఎంతో పిల్లరా ఆ నరకానికి వెళ్ళవలసినటువంటి వారు, ఆ శిక్ష తన యొక్క ప్రియ కుమారుని మీద వేసి ఉంటున్నాడు. కాబట్టి ఆయన ద్వారా మనకు విమోచన, విడుదల, రక్షణ, పాప క్షమాపణ అనేటటువంటివి వస్తున్నవి. కాబట్టి దేవుడు యొక్క ప్రేమ పిల్లరా, యోహాను 3:16 కూడా మనము చదువుతాం కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అందు విశ్వసించు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందునని చెప్పి మనము తెలుసుకుంటున్నాం. కాబట్టి దేవుని యొక్క ప్రేమ అది ఎడబాయినటువంటిది, వాడబారినటువంటిది, ఆ షరతులు లేనటువంటిది. ఆ ప్రియుల అగాపే లావు ప్రియుల
ఆ యొక్క ప్రేమను ప్రియులారా మరి మన ఎడల చూపిస్తున్నాడు. ఇక్కడ మనం చదువుకున్నటువంటి పాఠ్య భాగంలో కూడా మరి 3:21లో మరి అక్కడ చూస్తే యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది పిల్లలు. రెండవదిగా మరి న్యూ మర్సీస్ ఎవ్రీ మార్నింగ్. ఇక్కడ మరి చదువుతున్నది అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. అనుదినము నూతనముగా పిల్లలు ప్రతి దినం కూడా ఆయన యొక్క వాత్సల్యత నూతనంగా పుట్టుచున్నదని న్యూ మర్సీస్ ఎవ్రీ మార్నింగ్. కృపగల దేవుడు పిల్లల, కరుణగల దేవుడు. మరి ఆయన మన ఎడల ఎంతో ప్రేమిస్తున్నాడు. మరి ఫ్రెష్ ఆపర్చునిటీస్ ఫర్ రెన్యువల్. మనకు ప్రియులారా ఒక నూతన దినం మనకి ఇచ్చింటున్నాడు. 1 day at a time. యేసు ప్రభువారు కూడా అనుదినం కూడా తను తాను ఉపేక్షించుకొని సిలువను మోస్తూ నన్ను వెంబడించండి, అనుదినము నన్ను వెంబడించండి అని చెప్పి ఆ ప్రభు వారు చెప్తున్నాడు. కాబట్టి ఇట్ ఈస్ 1 day at a time. డోంట్ వరీ అబౌట్ ఫ్యూచర్, డోంట్ బి సాడ్ అబౌట్ ద పాస్ట్, బట్ థింక్ ఆఫ్ టుడే. నేటి ఏనాటి కీడు అన్నాడు చాలండి, రేపటి గురించి చింతించవద్దని చెప్పి ప్రభు వారు చెప్తున్నారు. డో నాట్ వరీ అబౌట్ టుమారో. మరి ఈ రోజు గురించి పిల్లరా, హౌ బెటర్ వీ కెన్ లివ్, హౌ బెటర్ వీ కెన్ గ్లోరిఫై గాడ్. దేవునికి ఏ రీతిగా మనం పరిచర్య చేయవచ్చో మనం ఆలోచించవచ్చు. మరి ఏషియా 43:18-19 వచనాల్లో కూడా మనం చూస్తే, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకడి, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రోవ కలుగ చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. కాబట్టి ప్రభు వారు చెప్తున్నాడు యెషయా భక్తుడి ద్వారా ఏంటంటే, ఇదిగో మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనడి. రిమెంబర్ ye not the former things, neither consider the things of world. కాబట్టి పిల్లరా, పాతవి గురించి పిల్లరా, ఎవడైనా క్రీస్తునందు వాడు నూతన సృష్టి, నూతన ప్రియుల, నూతన అధ్యాయము, పాతవి గతించిన, ఇదిగో సమస్తము నూతనమాయను. కాబట్టి పిల్లరా, ఇక్కడ ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నా. ప్రభు వారు పిల్లలు నీ యొక్క జీవితంలో రైట్ నౌ హీ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ ఎ న్యూ థింగ్ ఇన్ యువర్ లైఫ్. బిహోల్డ్ ఐ విల్ డూ ఎ న్యూ థింగ్, now it shall spring forth, shall ye not know it? I will even make a way in the wilderness and rivers in the desert. కాబట్టి పిల్లల, మన యొక్క దేవుడు ఎంత గొప్పవాడు, ఆయనకు అసాధ్యమైనటువంటిది లేదు. నేను అరణ్యంలో త్రోవ కలుగ చేయుచున్నాను. అరణ్యంలో పిల్లరా, ఆ యొక్క మార్గం లేనటువంటిది దశ దిశ ఒకవేళ నీ యొక్క జీవితంలో అటువంటి అరణ్య లాగా ఉంటున్నదేమో, గందరగోళ స్థితి. అండ్ దిస్ ఇస్ ద టైమ్, లుక్ టు గాడ్. ఆయన నీకు ఒక నిరీక్షణ, ఒక దశ దిశ ఆయన ఏర్పరచబోతున్నాడు, ఒక మార్గమును. యేసు ప్రభు అంటున్నాడు, నేనే మార్గం అంటున్నాడు. ఎడారిలో నదులు పారజేయువాడు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎడారిలో డ్రై రివర్స్ ఇన్ ద డెజర్ట్. మరి ప్రియులారా, మన యొక్క జీవితాల్లో కూడా సమృద్ధి ప్రియులారా, హృదయం నుంచి జీవదారులు బయలువెళ్తాయి. ఒకవేళ హృదయం అంతా కూడా ప్రియులారా చెడుతోటి, వ్యసనములతోటి ఎంతో ప్రియులారా ఎటువంటి జీవం లేనటువంటి స్థితిలో, నిర్జీవ స్థితిలో ఉన్నట్లయితే మరి ప్రభు వారు ఇప్పుడే పిలుస్తున్నాడు, నూతన క్రియ చేయబోతున్నాడు. వెన్ దట్ హోలీ స్పిరిట్ కమ్స్ ఇన్ టు యువర్ లైఫ్, పరిశుద్ధాత్మ మీలోనికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. అప్పుడు యెరూషలేము, యూదయ, సమరయ, భూదిగంతాల్లో కూడా మీరు నాకు సాక్షులైందురు అని చెప్పి ప్రభు వాక్యం చెప్తున్నారు. మనల్ని మరి గ్లోబల్గా పిల్లలు వాడుకోవాలని చూస్తున్నాడు. ఏదో లిమిటెడ్గా చిన్న ప్రదేశంలో ఉండటం కాదు, కానీ మరి దేవుడు అనేక మరి అవకాశాలు ఇస్తుంటాడు, ఆపర్చునిటీస్ పిల్లలు. వాటిని మనం ఉపయోగించుకోవాల్సినటువంటి వారం వింటున్నాము. కాబట్టి మరి మూడవదిగా, గ్రేట్ ఈస్ యువర్ ఫెయిత్ఫుల్నెస్. ఇక్కడ ఏమంటున్నాడు, నీవు ఎంతైనా నమ్మదగిన వాడు అని చెప్పి ప్రభు వారు చెప్తున్నాడు పిల్లలు.
నమ్మదగినటువంటి దేవుడు, నీతిమంతుడు. We can rely on him. We can fully trust him. We can wait on him. We can have hope in him. కాబట్టి గాడ్ రిమైన్స్ ఫెయిత్ఫుల్ డిస్పైట్ అవర్ అన్ఫెయిత్ఫుల్నెస్. మనం అపనమ్మకంగా ఉండవచ్చు, మనము కానీ మన యొక్క దేవుడైతే పిల్లల మన ఎడల ఆయన చూపించే ప్రేమ, కరుణ, కృప, జాలి అవన్నీ కూడా ఎల్లప్పుడు ప్రతి దినం కూడా నూతనంగా పుడుతుంది పిల్లలు. మరి తిమోతి 2వ అధ్యాయం 13వ వచనంలో కూడా చూస్తే మన విశ్వాసం లేని సమయంలో కూడా దేవుడు నమ్మకంగా ఉంటాడు. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన స్వభావమునకు విరోధముగా ఏది చేయలేడు. ఎంత తేటగా పిల్లరా తిమోతి ద్వారా మనకు తెలియజేయబడుతుంది. మన విశ్వాసం లేని సమయంలో కొన్నిసార్లు అవిశ్వాసంగా ప్రవర్తిస్తుంటాం. ఈ యొక్క చివరి దినాలలో పిల్లారా మరి విశ్వాసం కనుగొందునా అంటున్నాడు పిల్లలు. కాబట్టి పిల్లల ఎంతో మెటీరియలిస్టిక్ వరల్డ్ అంతా కూడా సోఫిస్టికేటెడ్ అన్నీ కూడా పిల్లల కనపడుతున్నాయి. మరి కనపడేటటువంటి వాటి తాత్కాలికమైనటువంటివి మెటీరియల్ థింగ్స్ పిల్లల, టెంపరల్ థింగ్స్ ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటివి. కానీ దేవుడు ఆ యొక్క నిత్య జీవం వైపు, పరలోకం వైపు, ఆ భవిష్యత్తు వైపు పిల్లారా ఆ దేవుని యొక్క వాగ్దానాల మీద ఆ నమ్మకం ఉంచటం, దేవుని మీద విశ్వాసం ఉంచటం, విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించేవాడైనటువంటి యేసు వైపు చూస్తూ మన ముందు ఉన్నటువంటి పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తమని చెప్తున్నాడు పిల్లారా. కాబట్టి ఆయన మనం నమ్మదగ్గంగా ఉండకుండా ఉంటాం కొన్నిసార్లు పిల్లరా. కానీ దేవుడైతే ఎల్లప్పుడూ కూడా మరి నమ్మకంగా ఉండేటటువంటి దేవుడు, తన స్వభావమునకు విరోధంగా ఏది చేయలేడు. కాబట్టి ఆయన యొక్క నేచర్ పిల్లారా, ఆయన మరి తన స్వభావమునకు విరోధంగా ఏది చేయలేడు పిల్లారా. కాబట్టి మనము ఎంతైనా ఆయన వైపు చూడవలన లైట్ హౌస్ ఏ రీతిగా పిల్లారా స్టార్మ్స్ లో, తుఫాన్లలో కూడా మరి ఎంత మార్గనిర్దేశం చేస్తుంటుంది. ఆ రీతిగా యేసు ప్రభువు నేను ఐ యామ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్ అంటున్నారు. వి నీడ్ టు లుక్ టు హిమ్ ఆల్వేస్. విశ్వాసన కర్తయు దాన్ని కొనసాగించేవాడైనటువంటి యేసు వైపు చూస్తూ, దేవుని వైపు చూస్తూ ప్రియులారా మనం ముందుకు వెళ్ళవలసినటువంటి వారమే వింటున్నాము. ఇంకా బైబిల్లో ఇతర వాక్యాల్లో కూడా మరి కీర్తనలు 36:5లో కూడా యెహోవా నీ కృప ఆకాశమునంటుచున్నది, నీ సత్య సందత్వము అంతరిక్షమునంటుచున్నది. Thy mercy, O Lord, is in the heavens, and thy faithfulness reacheth unto the clouds. కాబట్టి ప్రియుల కీర్తనకారుడు ఏ రీతిగా ఎలుగెత్తి చెప్తున్నాడు, నీ కృప ఆకాశాన్ని అంటుచున్నది. అంత కృపగల దేవుడు పిల్లారా. మరి ఆయన యొక్క నీ సత్య సందత్వము అంతరిక్షమును అంటుచున్నది. ఇంగ్లీష్లో అయితే దై ఫెయిత్ఫుల్నెస్ రీచెత్ అంటు ద క్లౌడ్స్. దై ఫెయిత్ఫుల్నెస్ ఆ యొక్క నమ్మకత్వం పిల్లారా, అది మరి ఆ యొక్క మేఘములను అంటుచున్నది అన్నట్లుగా ప్రభు ఇక్కడ మరి కీర్తనకారుడు చెప్తున్నాడు. అట్లాగనే హెబ్రీ మరి 10వ అధ్యాయం 23వ వచనం కూడా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనక మన నిరీక్షణ విషయమై మన మొప్పుకొనున్నది నిశ్చలముగా పట్టుకొందము. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. Let us hold fast to the profession of our faith without wavering, for he is faithful who promised. మనం నమ్మదగినటువంటి దేవుడు, ఆ ప్రియుల వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు నమ్మదగినటువంటి వాడు పిల్లారా. ఆయన ఏదైనా చెబితే అది జరుగుతుంది. అనేక మంది భక్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా ఎన్నో ప్రవచనాలు వచ్చేట్టున్నాయి. అవన్నీ కూడా జరగటం చూస్తున్నాం. ఇంకా కొన్ని ఈవెంట్స్ జరగనంటున్నది. మరి యేసు ప్రభువారు మధ్య ఆకాశానికి రానంటున్నాడు. ర్యాప్చర్ ఈస్ గోయింగ్ టు టేక్ ప్లేస్. మరి చనిపోయినటువంటి వారు, క్రీస్తునందు చనిపోయినటువంటి వారు మొదట లెగుస్తారు. మరి తర్వాత క్రీస్తులో ఉన్నటువంటి విశ్వాసులు, భక్తులు పిల్లలు వారు కూడా పైకెత్తబడతారు. క్రీస్తుతో పిల్లలు అక్కడ కొంతకాలం ఉన్న తర్వాత తిరిగి వాళ్ళందరూ కూడా మరి విశ్వాసులతో యేసు ప్రభువారు ఈ లోకమునకు రానంటున్నాడు. అప్పుడు ఆ ట్రిబులేషన్, 1000 ఏళ్ల పరిపాలన, మరి అత్యున్నతమైనటువంటి సింహాసనం ఉన్నటువంటి క్రీస్తుని చూస్తూ ఆయన ఒక జడ్జిగా రానంటున్నాడు. తీర్పరిగా పిల్లారా మరి కొంతమందిని నరకమునకు, కొంతమందిని పిల్లలు పరలోకానికి. మరి పరలోకంలో ఉండేటటువంటి భాగ్యం మనకు కావాలి అంటే మనం ఈ దినమందే పిల్లారా సంపూర్ణంగా ఆయన యొక్క నమ్మకత్వం వైపు మనము మరి నమ్మకత్వం ఉంచవలసినటువంటి వారు ఉంటున్నాడు. ఇందుకు మనం చేయవలసిన
చేయవలసిందల్లా డైలీ రిఫ్లెక్షన్, ప్రతి దినం కూడా మనల్ని మనం పరీక్షించుకోవటం, మరి యాక్ట్ ఆఫ్ కైండ్నెస్, కొన్ని మంచి దయతో కూడినటువంటి కార్యములను చేయటము, మరి ప్రార్థన, మరి పశ్చాత్తాపం పిల్లలు, ఇటువంటి వాటితోటి మనల్ని మనం తగ్గించుకుంటూ దేవునికి సమీపం అవుతూ ముందుకు వెళ్ళటానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క నమ్మకత్వాన్ని చూస్తాం. గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ అండ్ సర్కమ్స్టాన్స్. ఆ రీతిగా పిల్లల మన యొక్క జీవితాల్లో కూడా దేవుడు మరి మనకు ఆ యొక్క నమ్మకత్వం వైపు గురి ఉంచి మనం ముందుకు వెళ్ళటానికి దేవుడు సహాయం చేయను కాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, సర్వశక్తివంతుడైనటువంటి తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రములు. ఓ ప్రభా, ఈరోజు మరి దేవుని యొక్క నమ్మకత్వం గురించి ధ్యానం చేసి ఉంటున్నాం ప్రభా. మీ యొక్క ప్రేమను బట్టి వందనాలు, కృపాకరుణను బట్టి వందనాలు. వినుచున్న ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి ప్రభా. ఎటువంటి సిచ్యువేషన్లో ఉంటున్నారో ప్రభా, వారికి అభయంనివ్వండి, ఆదరణనివ్వండి, నెమ్మదినివ్వండి ప్రభా. స్వస్థ గురైతే నామంలో తండ్రి వారికి స్వస్థత ఇచ్చేయండి. ప్రేమగల ప్రభా, వాళ్ళ కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా ప్రభా మీరే తండ్రి సహాయం చేసి ప్రభా వారికి అవసరమైనటువంటి మంచి లైఫ్ పార్ట్నర్స్ దయచేయండి. దినదేవులతో నింపి పంపమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలండి. మరి మీ యొక్క ప్రార్థన రిక్వెస్ట్ ఉంటే యూ కెన్ ఆల్వేస్ సెండ్ us, కాంటాక్ట్ us. మరి ఈ యొక్క లింక్ను కూడా ఇతరులకు షేర్ చేసి ఈ యొక్క పరిచయంలో పాలి భాగస్తులు అవ్వాల్సిందిగా కోరుతున్నాము. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.